అందరికీ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, రాజమహేంద్రవరం వంకాయలవర వీధిలో వేయించేసినటువంటి శ్రీ అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధినందు పైన ఉండే ఆలయం కలియుగ ప్రత్యక్ష భూవైకుంఠం అనగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి శ్రీనివాసులు అయితే కలియుగ భూవైకుంఠం అన్నది శ్రీరంగనాథుల వారి ఒక ముఖ్య సారాంశం. అనగా మనకు 4 మహాయుగాలు ఉన్నాయి: కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 యుగాల్లో మనం నడిచినటువంటి ఇప్పుడు మహాయుగంలో 28వ మహాయుగంలో మనం ఉన్నాం. అంటే ఆ యుగంలో మనం నడుస్తున్నాం. కృతయుగం అనగా 159 కోట్ల సంవత్సరాల మునుపు ఈ భూమి మీద జీవరాశి అని ఏర్పడక ముందు, మానవ జీవితం కూడా ఏర్పడక ముందు తొలుత భూదేవి యొక్క శరణాగతితో ఉన్నటువంటి స్వామివారి శ్రీరంగనాథుల వారు మనకు భూమండలానికి వచ్చారు. ఆయన వచ్చింది సాక్షాత్తంగా స్వయంభుగా వచ్చినటువంటి స్వామివారు ఆయనంతటా ఆయన రాలేదు. ఆయన్ని ఒక స్వామి తీసుకొచ్చారు. ఆ స్వామి పేరే విభీషణ చక్రవర్తి. విభీషణ చక్రవర్తి స్వామివారి యొక్క శ్రీరంగనాథుల యొక్క బ్రహ్మదేవుడు పూజించినటువంటి స్వామివారు. అలాగే సప్తలోకాలు, ముల్లోకాలు, ఊర్ధ్వలోకాలు, మహాలోకాలను చక్కగా ప్రదక్షిణ చేసి తిప్పుతూ ఉండగా దేవాది దేవత మండలం కూడా నమస్కారం చేసుకొని తండ్రి శ్రీరంగనాథ స్వామిని నమోస్తుతే అంటూ అందరి దేవతల సమూహంతో అలా బయలుదేరినటువంటి విభీషణుడు సాక్షాత్తు భూమండలాన్ని విచ్చేసి కావేరి నది తీర ప్రాంతంలో తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగం అనే విలేజ్లో ఉన్నటువంటి తిరుచినామణి జిల్లాలో స్వామివారి యొక్క కొలువు తీరారు. స్వామివారి యొక్క కొలువు తీరినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి విభీషణ చక్రవర్తి ముందుగా పుణ్యక్షేత్రం ఏర్పడక ముందు ఆయన స్నానమాచరించి కావేరి నది ఒడ్డున స్వామివారిని చక్కగా ఆ స్థలాన్ని పరిశుభ్రం చేసి కూర్చోబెట్టి విభీషణ చక్రవర్తి ఆయన స్నానం ఆచరించి బట్టలు కట్టుకొని చక్కగా ఊర్ధ్వకుండాలు పెట్టుకున్న తర్వాత స్వామివారిని తీసుకువెళ్దాం అనే ప్రయాణం చేస్తూ ఉండగా స్వామి ఎంతగా తీసినా రాకపోవడం చేత ఆ స్వామివారు అలా నుంచొని ఈ స్వామి కోసం అంటే విభీషణ స్వామివారు రంగనాథ స్వామి గురించి చాలాసేపు చూడగా అప్పుడు రానంత యొక్క భయభ్రాంతులతో బాధతో వెనుదిరిగి వెళ్తున్నప్పుడు రంగనాథుల వారి స్వప్నంలో అదే రోజు రాత్రికి విభీషణ, నాయన విభీషణ, నేను సప్తలోకాలను అన్ని లోకాలను తిరిగి వచ్చిన తర్వాత పిమ్మట భూమండలంలో అనగా కావేరి పుష్కర నది తీర ప్రాంతంలో నేను స్వయంగా వెలుస్తున్నాను అంటే వెలవబోతున్నానని దేవతలందరూ తెలిసిన విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. కనుక ఈ క్షేత్రము కావేరి నది తీరంలో ఉన్నటువంటి క్షేత్రాన్ని శ్రీరంగం అని పిలుస్తారు. ఇది కలియుగ భూవైకుంఠం అని విభీషణ చక్రవర్తి ఆనాడు ఆ రోజు రాత్రి స్వప్నంలో తెలియజేశారు మన స్వామివారు. ఎవరికి తెలియజేశారు అంటే విభీషణ చక్రవర్తికి. కనుక ఇన్ని కోట్ల సంవత్సరాల ముందున్నటువంటి ఈ భూమండలంలో గ్రామ దేవతలు కానీ, అంతరిక్ష దేవతలు కానీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరు కానీ రూపాలు అవతారం దాల్చలేదు. కనుక అన్ని లోకాల నుంచి స్వామివారి భూమండలంకి వచ్చినప్పుడు స్వామి యొక్క నమూనా అంటే అన్ని కోట్ల మంది సంవత్సరాల ముందున్నటువంటి సకల దేవతలు కూడా ముక్కోటి దేవతలు నమస్కారం చేసినటువంటి స్వామివారి యొక్క భూమండలంలో స్వామివారు అడుగుపెట్టిన ప్రదేశాన్ని ఆది రంగనాథ స్వామి క్షేత్రం అంటారు. ఆది రంగనాథ స్వామి క్షేత్రం ఎక్కడుంది అంటే భూమండలంలో కర్ణాటక రాష్ట్రం శివసముద్రం అనే ప్రాంతంలో కావేరి నది తీర ప్రాంతంలో స్వామివారి తొలుత పాదం పెట్టిన పుణ్యక్షేత్రం ఇప్పటికే మీరు దర్శించవచ్చు. అలాగే రెండవ పుణ్యక్షేత్రం అంచెరంగ, మైసూరు నుంచి వెళ్ళేటువంటి మార్గంలో శ్రీరంగపట్నం ఉందండి. ఆ శ్రీరంగపట్నం ఉన్నటువంటి క్షేత్రమే అంచెరంగ పుణ్యక్షేత్రమే అద్భుతమైన మహాపుణ్యక్షేత్రం. అక్కడ మీరు స్తంభాలు వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా, భక్తి సమాచారాలు కావాలన్నా, ఇంకేదైనా తెలుసుకోవాలన్నా లక్ష్మీదేవి టెంపుల్ పైన ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి అంటే నన్ను సంప్రదిస్తే మీకు అనేక సమూహాలను ఇక్కడ అనేక విషయాలను మీకు తెలియజేస్తానని ముందుగా ఈ విషయం తెలియజేస్తున్నాను. అలాగే అంచెరంగ పుణ్యక్షేత్రం చెప్పుకున్నాం కాబట్టి మైసూరు నుంచి శ్రీరంగపట్నం వెళ్ళే ప్రయాణంలో శ్రీరంగపట్నం అనే గ్రామంలో స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం ఉందని దర్శించండి. ఈయనకున్న పుణ్యక్షేత్రాలు కానీ మరి ఈ భూమండలం ఏ ఒక్క చక్రవర్తికి కానీ ఏ స్వామివారికి ఉన్నటువంటి సమూహాలు ఉండవండి. కనుక ఈ రెండవ క్షేత్రంలో అంటే అంచెరంగ క్షేత్రంలో స్తంభంలో యొక్క ఉన్నటువంటి ఈ స్తంభాన్ని ఇలా టచ్ చేస్తే మీకు సప్త స్వరాలు వినపడతాయండి. ఆ సప్త స్వరాలు స, రి, గ, మ, ప, ద, ని, స అనే పదాలు ఎలాగ మనం చదువుకున్నామో ఆ పదాలు ఆ స్తంభం నుంచి వినపడతాయి. ఈ పదాల నుంచి మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఆయన, సునీత అనేక సినీ గాయకులు అక్కడ సంగీతం నేర్చుకున్నారు.
మీకు ఇందులో సమూహం ఏంటంటే ప్రతి సినిమా దైవ సినిమాలో రిలీజ్ చేసేటప్పుడు వాల్ పోస్టర్ మొదటి ఎండింగ్ ఉన్నటువంటి లేదా ఫస్ట్ ప్రారంభంలో ఉండి మీకు బ్రాకెట్లో చిన్న పదాలు వస్తూ ఉంటాయి. ఆ పదాల పేరే కర్ణాటక సంగీతం అని ఉంటుంది. అది అబ్జర్వేషన్ చేయండి. ఆ అబ్జర్వేషన్ చేసిన పుణ్యక్షేత్రం నుంచి చాలామంది సినీ గాయకులు పాటలు నేర్చుకున్నారు. ఇక మూడో పుణ్యక్షేత్రం అంటే కలియుగ భూ వైకుంఠం అని చెప్పుకున్నాం కదా. కలియుగ భూ వైకుంఠం ఉన్నటువంటి శ్రీరంగనాథుడి యొక్క పుణ్యక్షేత్రమే తిరుచినాపల్లి జిల్లాలో శ్రీరంగం విలేజ్లో ఉన్నటువంటి స్వామివారు ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే శ్రీరంగం, తమిళనాడులో ఉంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు సందేహం కలిగితే నన్ను అడగండి, నేను మీకు వివరంగా దాని మార్గం చూపుతాను. అలాగే ఈ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ భూమండలంలో ఎవరికి ఇలాంటి పుణ్యక్షేత్రం మన స్వామికే ఉన్నాయి కనుక రా అనే అక్షరం మీద రంగనాథుల వారు, రామానుజాచార్యుల వారు, రాముల వారు ఈ పదాలు విష్ణు పురాణం ప్రకారంగా ఈ త్రయ నియమం ఉన్నట్టు అక్షరమే మనకు చెప్పబోతున్నటువంటి రా అక్షరం. కనుక రా అంటే రామానుజాచార్యుల వారు, రా అంటే రంగనాథుల వారు, రా అంటే రామచంద్రుల వారు. ఈ ముగ్గురు ఉన్నటువంటి అక్షరమే మన కలియుగ భూ వైకుంఠం. కనుక తొలుత వచ్చినటువంటి అవతారమూర్తి భూమండలంలో ఇన్ని కోట్ల మంది చెప్పుకున్నాం కదా. మొదటి వచ్చిన అవతారమే శ్రీరంగనాథులు. ఈ శ్రీరంగనాథుల వారికి శ్రీకృష్ణుడు, రాముల వారు, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు. కనుక ఇక్ష్వాకుల తిలకంలో పుట్టినటువంటి ఇక్ష్వాకుల తిలకంలో ఉన్న వంశంలో పుట్టినటువంటి రాముల వారే సాక్షాత్తు స్వామిని సేవించారు. స్వామికి తులసి దళాలు పాదార్చన చేశారు. కనుక ఆ సమూహం మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ భూమండల తొలుత దేవతామృతి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకోవచ్చు. అది మీ అభిప్రాయం. ఇందులో నో క్వశ్చన్స్ ఉండవు. అంటే మీకు అడిగే ప్రశ్న ఉండదు. కనుక మీరు ఎక్కడైనా రంగనాథ స్వామి టెంపుల్ ఎక్కడైనా విన్నారు అంటే ముందు దర్శించవలసిన వారు ఆయనే. కనుక ఈయనకున్నటువంటి భూమండల పుణ్యక్షేత్రాలు ఆయనకి సొంతంగా ఉన్నాయి. కాబట్టి శ్రీరంగనాథుల వారు అంటే వారి తమ్ముడే, శ్రీరంగనాథుల యొక్క తమ్ముడే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి మనం పిలుస్తున్నాం. కనుక మరిన్ని విషయ సమూహాలతో ఇలాంటి మహా పుణ్యక్షేత్ర విషయ సమూహాలతో మరొక విభాగంలో కలుద్దాం. అంతవరకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా బి వివేకాచార్యులు అనగా స్థానం మరియు అర్చక స్వాముల తరపు నుంచి మీకు ఈరోజు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ.